హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ వీడియోస్. ఈరోజు వీడియో ఏంటంటే మన ఇంట్లోనైతే బిర్యానీ గిన్నెలకి ఇట్లా వచ్చే ఇట్లాంటి మూతలు ఉంటాయి కదా, ఇవైతే అస్సలు పారేయకుంటే వీటితోనైతే మంచిగా ఎట్లా ముగ్గేసుకొని నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని అయితే మొత్తం చూడర్రి, ఎక్కడ స్కిప్ చేయకుర్రి. చాలామంది ఈ మూతల్ని ఏం చేస్తాంలే అని పడేస్తూ ఉంటారు, వీటి డబ్బాలను కూడా పడేస్తూ ఉంటారు. డబ్బాలు కూడా పడేయకండి, చాలా యూస్ అవుతాయండి. ఒక్కసారి అయితే ఈ వీడియో చూసి ఎలా వేసుకోనో చూడండి, సరేనా? వీడియోని అయితే మొత్తం చూడండి, ఓకేనా? ముందుగా నేనైతే ఇట్లా ఇదొక మూత తీసుకొని ఒక స్కెచ్తో కానీ ఏదైనా ఒక మార్కర్తో కానీ మనకు నచ్చిన డిజైన్ దానిపైన వేసుకోవాలి. నేనైతే తామర పువ్వు వేసుకుంటున్నాను, మీరు నచ్చింది వేసుకోవచ్చండి. ఇలా ఇట్లా మనకు అంటే ఒక్కోసారి కొన్ని వ్రతాలప్పుడు అమ్మవారి పాదాలు కానీ కానీ అంటే ఓంకారం గుర్తుంటుంది కదా, అట్లాంటి అచ్చులు వేసుకోవడానికి కూడా ఇట్లాంటి మూతలు యూజ్ అవుతాయి. ఇట్లా తామర పువ్వు కూడా వేసుకోవడానికి కూడా అంటే అమ్మవారి వ్రతాలు ఇట్లా చేసుకున్నప్పుడు అట్లా డిజైన్ వేసుకోవడానికి కూడా చాలా కష్టపడతారు కదా, చాలా డబ్బులు పెట్టి కొనుక్కుంటారు కదా. అట్లా కాకుండా ఇట్లా కూడా చేసుకోవచ్చండి. ఇంక ఇట్లా చేసుకున్న తర్వాత అట్లా ఒక ముగ్గు అయితే దించుకున్న తర్వాత ఒక సూదినైనా ఏదన్నా కాంట లాంటిది ఏదన్నా గ్యాస్ పైన వెయిట్ చేసుకొని దానికైతే అన్ని రంధ్రాలు పెట్టుకోవాలి. మనమైతే ఎట్లా గీసుకున్నామో అట్లా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. ఇట్లా అన్ని చిన్న చిన్న రంధ్రాలు అయితే పెట్టుకోవాలి. కాల్చుకుంటే వేస్తే తొందరగా హోల్స్ పడిపోతాయని అందుకే వెయిట్ చేసుకుంటూ హోల్స్ అయితే చేయాలి. ఇట్లా చేసుకోవడం వల్ల పైసలు కూడా సేఫ్ అవుతాయి. ఇప్పుడు వచ్చే సంక్రాంతి కాబట్టి ఈ సంక్రాంతికి కూడా మంచిగా ఇట్లా చేసుకున్నాం అనుకో, మనకి ఇట్లా మంచిగా ముగ్గు వేసుకోవచ్చు. ఎక్కువసేపు కష్టపడి ముగ్గు వేయాల్సిన అవసరం లేదు. కొందరికి నాలాంటి వాళ్ళకి ముగ్గులు కూడా రావు కదా, అట్లాంటప్పుడు ఇట్లాంటి ప్రాసెస్ చేస్తే చెప్పని మంచిగా ముగ్గులు వేసుకోవచ్చు. చూడరు, ఇట్లానైతే మొత్తం అన్నీ ఇట్లా రంధ్రాలు అయితే పెట్టుకోవాలి. మనం ఎట్లా డిజైన్ చేసినామో దాని డిజైన్ చుట్టూరు రంధ్రాలు చేసుకొని ఇంకా దానిపైన ముగ్గు పిండి వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేయాలి మొత్తం ఆ ముగ్గు పిండిని అయితే. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వ్రతాలప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చండి. దీన్ని మనకు నచ్చిన డిజైన్ వేసుకొని మంచిగా వేసుకుంటే అయిపోతుంది. చాలామంది డబ్బులు పెట్టి కొనుక్కుంటారు కదా, అట్లాంటప్పుడు ఇట్లా చేసుకుంటే అయిపోతుంది. కొంచెం వీలు చూసుకుంటే సరిపోతుందండి ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు. ఇట్లనైతే మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా దాన్ని అయితే ఆ ముగ్గు పిండిని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి ఎంత ముద్దు వచ్చిందో కదా తామర పువ్వు అయితే. ఇట్లా ఒక దగ్గర తామర పువ్వు వేసినాం కదా, ఇట్లా రౌండ్గా వేసుకొని కూడా మొత్తం ఒక ముగ్గులాగా కూడా చేసుకోవచ్చు. లేదు మాకు ఒకటే కావాలి అనుకుంటే ఒకటి కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే ముగ్గే వేస్తున్నాను. చూడండి, మొత్తం ఒక వాకిట్లో వేసుకున్న ముగ్గు ఉంటుంది కదా అట్లా వేస్తున్నాను. చూడండి, మన వీడియోలను చూస్తలేరు, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇట్లాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే? చూడండి, ఇట్లనైతే నేను రౌండ్గా ఇంకా ఒక్క తామర పువ్వు మిడిల్లో వేసి చుట్టూరుగా అన్ని తామర పువ్వులు వేసినాం అనుకో ఒక ముగ్గులాగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా దీన్ని మనం ఇంకా కొంచెం డెకరేషన్ చేసుకుంటే ఇంకా మంచిగా ముగ్గు అయిపోతుంది. ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండదు, పొద్దున్న లేస్తే ఈజీగా అయిపోతుంది. చూడండి, ఈ సంక్రాంతికి ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకోవడం వల్ల పని అనేది తొందర అయిపోతుంది, మనీ కూడా సేఫ్ అవుతాయి. ఇంకా ఇందులో కలర్స్ కూడా వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. చాలా ఈజీగా ఉంది కదండి, కొంచెం ఓపిక చేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక్కటే కాదండి, ఇంకా వేరే మనకి ఏ డిజైన్ కావాలన్నా అట్లా డ్రా చేసుకొని అట్లా చేసుకుంటే అయిపోతుంది. అంటే అట్లా దాన్ని కాంట కాల్చుకొని అట్లా చేసినాం అనుకో, హోల్స్ పెట్టేసుకున్నాం అనుకో ప్రతిదీ వచ్చేస్తుంది. ఇంకా డబ్బలు అయితే అస్సలు పడేయకండి, ఓకేనా? మూతలను కానీ డబ్బల్ని కానీ. నేనైతే ఇట్లా ముగ్గులాగానైతే చేస్తున్నాను. చూడండి, ఇట్లా చేసుకుంటే అయిపోతుంది. ఇంకా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇదైతే. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? చూడండి ఎంత ముద్దుగా ఉంది అసలు. ఇలాంటిది ఒక్కటి రెడీ చేసి పెట్టుకున్నాం అనుకో, మనకు మార్నింగ్ కూడా వాకిట్లో ముగ్గేయడం చాలా ఈజీ అయిపోతుంది.
ఇలాంటివి ఇంకా 2, 3 డిజైన్లు చేసుకున్నాం అనుకో, రోజొక్కటి చేసుకుంటే రోజొక్క దాంతో వేస్తే అయిపోతుంది ముగ్గు. ఇంకా చూడండి ఎంత ముద్దుగా వచ్చిందో. దీనికి కానీ కలర్స్ వేసినాం అనుకో చాలా బాగా అనిపిస్తుందండి. నేనైతే ప్రస్తుతానికి కలర్స్ అయితే ఏం వేయడం లేదు. చూడండి ఎంత ముద్దుగా వచ్చిందో. ఇదాన్ని ఒక్కదాంతోనే ఒక పెద్ద ముగ్గు అయితే వచ్చేసింది ఇంకా మంచిగా ఈజీగా. ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా ఇదో చెప్పాక నేను ఇంకోటి మంచి ముచ్చట కూడా చెప్తాను చూడండి. మన ఇంట్లోనైతే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, వీటినైతే పడేస్తూ ఉంటాం కదా. పడేయకుండా దీంతో కూడా మంచి ముగ్గు వేసుకోవచ్చండి. ఎలానో చూపిస్తాను చూడండి. ఏదైనా ఒకటి ఉంటుంది కదా, ఇనుపది చువ్వ లాంటిది, దాన్ని అయితే మంచిగా ఇట్లా వెయిట్ చేసుకొని అన్ని హోల్స్ అయితే పెట్టుకోవాలి. మనకి ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఏదైనా ఒక ఇనుప చువ్వని కాల్చుకొని ఇట్లనైతే అన్ని ఇట్లా ఒక హోల్స్ అయితే పెట్టుకోవాలి. మనకి ఎన్ని హోల్స్ కావాలనుకుంటే అంటే మనం ముగ్గు వేయడానికి ఎన్ని లైన్స్ కావాలో అన్నీ వేసుకోవాలి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా చేసుకోవడం వల్ల మనం ఊళ్ళలో తింపుడు ముగ్గులు వేస్తారు చూడు సంక్రాంతికి, అంటే వాకిలి మొత్తం వేయడానికి చాలా కష్టపడతారు కదా. అట్లాంటప్పుడు దీంతో చేసుకున్నాం అనుకో చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి ఇంకా దీంట్లోనైతే ఇంకా ముగ్గు పిండి వేసేసి ఇంకా మనం కావాల్సిన డిజైన్ వేసుకుంటే అయిపోతుంది. దీంతో కూడా వీడియో అంతా మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది, ఓకేనా. చూడండి ఇట్లాంటి ముగ్గులు అయితే మస్తు వేసుకోవచ్చండి. దాంతోనైతే వాకిలంతా వేస్తారు కదా సంక్రాంతి రోజైతే, అట్లాంటప్పుడు ఇట్లా చేసుకున్నాం అనుకోండి మంచిగా సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు. పని మంచిగా సేఫ్ అవుతుంది, ఇంకా టైం కూడా సేఫ్ అవుతుంది, పని కూడా ఈజీ ఉంటుంది. ఇట్లా ట్రై చేయండి మీరు కూడా. చాలామంది కొనుక్కుంటారు కదా, అట్లా కొనుక్కోకుండా ఇట్లా చేసుకుంటే అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. ఊళ్ళలోనైతే అమ్మలు అట్లాంటి వాళ్ళు చేయితోనే వేస్తారు. ఈ వేళ్ళన్నీ నొప్పి పెడతా ఉంటాయి, అసలే చలికాలము ఆ వేళ్ళు మలగాయి. ఇట్లాంటప్పుడు ఇట్లా చేసుకున్నాం అనుకో మంచి ఈజీ అయిపోతుంది. ఇది కూడా ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి, ఓకేనా. ఒక్క బాటిల్ ఉంటే చాలండి ఇంత మంచిగా ముగ్గేసుకోవచ్చు. ఇంకా కావాల్సిన డిజైన్లు అన్నీ వేసుకోవచ్చు, ఓకేనండి. బాయ్ బాయ్.